సో మా బండికి నేను యూఎస్ లో ఉంటే కాల్ చేశాను ఇంటీరియర్ కోసము. సో అప్పుడు నా బడ్జెట్ ఇంతలో చేయాలని చెప్పిన. వచ్చి చూసి అంత ఎస్టిమేట్ చేసి చెప్పిండు. కమ్యూనికేషన్ కూడా నేను లేకున్నా కూడా తను ఇనిషియేటివ్ తీసుకొని కంప్లీట్ చేసిండు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైం అన్నమాట. మాకు గృహప్రవేశానికి టైం లేకుండే. సో ఇక్కడ మాకంటే ముందు స్టార్ట్ చేసి మా తర్వాత చాలా రోజులు కంప్లీట్ చేసాడు. బట్ కమిట్మెంట్ ఇచ్చిండు, ఆ కమిట్మెంట్ కంటే ముందే కంప్లీట్ చేసిండు. అదొక్కటి చాలా పాజిటివ్ అండ్ బాగా నచ్చింది. నాకు నచ్చింది ఏంటంటే, సో నేను అక్కడ ఉండి కొన్ని నెట్ లో చూసి, పింట్రెస్ట్ లో చూసి, సో ఈ డిజైన్ కావాలి, ఈ అవుట్పుట్ కావాలి అన్నదానికి ఆల్మోస్ట్ 90 to 100% కాకుండా 95% అవుట్పుట్ అయితే ఇచ్చిండు. మేము అనుకున్న కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఏదైనా పూజ రూమ్ కానీ, కిచెన్ కానీ, ఏదైనా కానీ ఆల్మోస్ట్ 100% కాకుండా 90% కంప్లీట్ గా మాకు అవుట్పుట్ ఇచ్చిండు. సో ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యింది. ఒక షీట్ కోసం తను ఒక 1 month వెయిట్ చేయించైనా లాస్ట్ కి ఎట్లా నాకు అవుట్పుట్ అయితే 100% ఇచ్చిండు. ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్ విత్ కిచెన్ సింగ్ మా అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది రైట్ సైడ్. యాక్చువల్ గా మాకేమో లెఫ్ట్ సైడ్ కావాలని ఉండే. వాళ్ళకి చెప్తే ప్లాట్ఫామ్ తో సహా దాన్ని సెట్ చేసి మేము అనుకున్న టైంకి ఇచ్చేసిండ్రు. పూజ గది కూడా మేము ఒక నైట్ లో ఇన్స్టాలో చూసి మాకు ఇదే అవుట్పుట్ రావాలి. యాక్చువల్ గా అప్పటి వరకు అట్లాంటి డిజైన్ ఎవరు చేయించుకోలేదు. అవుట్పుట్ ఏదైనా కూడా రాదు అన్నాడు. సో మాకు ఇది కావాలి అంటే సరే చేద్దాం అంటాడు, కానీ కుదరదు మాత్రం. దానికి తగ్గట్టు 100% ఎఫర్ట్స్ పెట్టి మాక్సిమం మాకు కావాల్సింది చేసి ఇచ్చాడు. కొన్ని చోట్ల ఇప్పుడు మాకు అది ఒకసారి అవుట్పుట్ నచ్చలేదు. నచ్చకపోతే మాకు అది వద్దు అన్నా కూడా దాన్ని చేంజ్ చేసి మళ్ళీ మాకు ఎట్లా మళ్ళీ 100% సాటిస్ఫై చేసి కొన్ని సజెషన్స్, లైట్స్ ట్రెండింగ్ లో ఇది ఉంది, సో ఇవి పెట్టుకుందాము, కొన్ని సజెషన్స్ అవన్నీ చాలా వర్కౌట్ అయింది.